హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా 14వ వారం నామినేషన్స్లో భాగంగా హౌస్లో ఉన్న 7 మందిలో నుంచి 6 మంది నామినేషన్స్లోకి రావడం జరిగింది. అయితే అనూహ్యంగా ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ అయినా ఉండవచ్చు, లేక డబుల్ ఎలిమినేషన్ అయినా చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక నామినేషన్స్లో ఉన్న 6 మంది సభ్యులలో ఎవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది, ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇక మొదటి స్థానంలో యథావిధిగా ఎప్పటిలానే నిఖిల్ కొనసాగుతున్నాడు. నిఖిల్కి ఇప్పటి వరకు 33% ఓటింగ్ జరిగింది. 14వ వారంలో 33% ఓటింగ్ అంటే దాదాపుగా విన్నర్ ఫిక్స్ అయినట్టే అని చెప్పవచ్చు. అయితే నిఖిల్ తర్వాత రెండో ప్లేస్లో ఉన్నటువంటి గౌతమ్కి కూడా అదే స్థాయిలో ఓటింగ్ అయితే జరుగుతుంది. గౌతమ్కి ఇప్పటి వరకు 31% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పవచ్చు. నిఖిల్ గౌతమ్ మధ్య బీభత్సమైన పోటీ అయితే జరుగుతుంది. ఒకరు ఒక రోజులో టాప్లో ఉంటే మరొకరు మరో రోజు టాప్లో ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరి ఆట తీరు మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటుగా ఆటల్లో ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతూ ఉండటంతో వీరిద్దరి మధ్య విజయం దోబూచులాడుతుంది అని చెప్పవచ్చు. ఇక మూడవ స్థానంలో ప్రేరణ కొనసాగుతుంది. ప్రేరణకి ఇప్పటి వరకు 12% ఓటింగ్ అయితే జరిగింది. ప్రేరణ మునుపటి ఫామ్ని కొనసాగించలేకపోవడం, అలాగే మాటలు జాగ్రత్తగా మాట్లాడకుండా నోరు పారేసుకుంటుండడంతో ప్రేరణకి ఈ మధ్య ఓటింగ్ తగ్గుతూ వస్తుంది అని చెప్పవచ్చు. ఇక 4వ స్థానంలో అనూహ్యంగా ఈ వారంలో నబీల్ నిలిచాడు అని చెప్పవచ్చు. నబీల్ మొదట్లో డేంజర్ జోన్లో కొనసాగినప్పటికీ ఆ తర్వాత మంచిగా టాస్క్లో పర్ఫార్మెన్స్ చేయడం, అలాగే ఓట్ అపీల్ కోసం ఛాన్స్ రావడంతో అభిమానులు నబీల్కి భారీగా ఓట్లు అయితే వేసి పడేస్తున్నారు. ఇక 5వ స్థానంలో రోహిణి నిలిచింది. రోహిణి ఈ వారం టాస్కుల్లో అయితే దుమ్ము రేపే పర్ఫార్మెన్స్ ఇస్తుండటంతో రోహిణికి తన ఫ్యాన్స్ అయితే మద్దతుగా నిలుస్తున్నారు. ఇక రోహిణికి ఇప్పటి వరకు 9% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఈ వారం ఓటింగ్లో చివరి స్థానంలో నిలిచింది విష్ణుప్రియ. విష్ణుప్రియకి కేవలం 7% ఓటింగ్ మాత్రమే జరిగింది. విష్ణుప్రియ ఆటల్లో అదరగొడుతున్నా కూడా కేవలం మాటలు మాట్లాడడంలో మాత్రం తొందరపాటు లేకుండా నాకైతే ఏమైనా పర్వాలేదు, ఎలిమినేట్ అయినా బయటికి వెళ్ళిపోతాను అంటూ గేమ్ని చాలా ఈజీగా తీసి పడేస్తూ ఉండటంతో విష్ణుప్రియకి అభిమానులు మద్దతుగా నిలవడం లేదు, పెద్దగా ఓటింగ్ కూడా జరగడం లేదు. సో ఈ ఓటింగ్ని బట్టి చూస్తే నిఖిల్ జెట్ స్పీడ్తో దూసుకుపోతుంటే అంతే వేగంగా గౌతమ్ కూడా దూసుకుపోతున్నాడు అని చెప్పవచ్చు. ఈ ఇద్దరి మధ్య పోటీ గట్టిగానే నడుస్తుంది. అయితే డేంజర్ జోన్లో విష్ణుప్రియ ఉంది అని చెప్పవచ్చు. ఈ వారం అనూహ్యమైన ఏదైనా మార్పులు చెందితే తప్ప విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వడాన్ని ఎవరూ కూడా ఆపలేరని కూడా చెప్పవచ్చు. మరి ఈ ఓటింగ్ సరళిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.